गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा ब्रह्मा विष्णु महेश्वरा श्री गुरुदत्ता दिगंबरा। మనం కదా 9 రోజులు 10 రోజుల నుంచి మనము దత్తాత్రేయ స్వామి వారి షోడశ అవతారాలు స్వామివారి గురించి ఆ అవతారాల యొక్క తత్వం ఏ సందర్భాల్లో అవతారం వచ్చింది, ఆ అవతారం యొక్క తత్వం లీల, ఆ లీల వెనుక ఉన్న తత్వంని మనము చెప్పుకుంటూ వస్తున్నాము. దత్తాత్రేయ స్వామి నిన్నటి రోజు మనము 9వ అవతారము నిన్న మనము చెప్పుకున్నాము. ఇవాళ 9వ అవతారం నిన్న విశ్వంభర అవతారగా మొన్నటి రోజు మనం చెప్పుకున్నాము. ఇవాళ 10వ అవతారము మాయాముక్త అవధూత. అవధూత గురించి నేను మొన్నటి రోజు మొన్నటి అవతారం మనము చెప్పుకున్నాము. స్వామివారి లీలలన్నీ అన్ని అవతారాల్లోనూ ఇంచుమించుగా ఒకటే రకంగా ఉంటాయి. కానీ ఆ లీలల్లో ఉన్నటువంటి తత్వ విచారణే మనకు ఇంపార్టెంట్. తత్వ విచారణ మనం తెలుసుకోగలగాలి, దాన్ని మనకు అర్థమైన రీతిలో మనం తీసుకోవాలి. తత్వ విచారం అనేటువంటిది నాకున్న పరిజ్ఞానము, నాకు స్వామివారు ఇచ్చినటువంటి దీనికి సంబంధం ఉన్నటువంటి విషయ సేకరణ, లేకపోతే నాకున్న నాలెడ్జ్కి సంబంధించి ఇది నాకు ఒక రకంగా చాలా పెద్ద సబ్జెక్ట్. పెద్దలు వేణుగారు చెప్పమని చెప్పి అన్నారని నేను ఒక రకంగా సాహసోపేతమైన నిర్ణయమే ఇది. కానీ నాకెందుకు భయం? పోతన గారు అన్నట్టు పలికెడిది భాగవతమట, పలికించడిది రామభద్రుండట, నేను పలికిన భవసాగరమట, నేను పలికిన భాగవతమంటూ ఆయన అన్నారు. చెప్పేవాడు చెప్పించేవాడు ఆయన పరమాత్మ అయినప్పుడు మనం ఎంతటి వారము? అట్లా స్వామివారు ఏమీ తెలియని ఒక చేతగాని ఒక అమాయకపు పిల్లవాడు కూడా రామ అని పలికితే బ్రహ్మజ్ఞాని, సాక్షాత్తు బ్రహ్మజ్ఞాని, భవిష్యత్ బ్రహ్మ ఆంజనేయ స్వామి వారు వచ్చి కూర్చొని కోరికలు తీర్చి వారికి అభయప్రదాతగా నిలుస్తాడు. అంటే ఆయన మరణమాత్ర సంతుష్ట, ఆయన స్మృతురామే. నిన్న రోజు చెప్పుకున్నాం. ఇవాటి రోజు మాయాముక్త అవధూత. అవధూత కింద నిన్న మనం చెప్పుకున్నాం. ఇవాళ మాయాముక్త అవధూతలో మళ్ళీ ఆయన అవధూతగానే వచ్చాడు. కాకపోతే నిన్నటి అవతారంలో విశ్వంభరుడిగా వచ్చాడు, విశ్వంభర అవధూత. ఇవాళ మాయాముక్త అవధూత. ఈ మాయాముక్త అవధూతలు అసలు మాయ అంటే ఏమిటి, ముక్తి అంటే ఏమిటి? ఫస్ట్ మనం ఈ రెండు తెలుసుకుంటేనే స్వామివారి యొక్క తత్వం మనకు అర్థమవుతుంది. మాయ అంటే, మాయ గురించి చాలా మంది పెద్దలు చాలా రకాలుగా విశ్లేషణ చేసి ఉన్నారు ఆల్రెడీ, మీకు అందరికి కూడా తెలుసు ఉంటుంది మాయ అంటే. కానీ మనం ఇక్కడ స్వామివారి లీలల గురించి మనం చెప్పుకోవాలి కాబట్టి, స్వామివారి తత్వం మనం చెప్పుకోవాలి కాబట్టి, స్వామివారి తత్వం మనము చెప్పుకోవాలి కాబట్టి ఇక్కడ కూడా కాస్త మాయ అంటే ఏమిటో మీకు అర్థమయ్యే రీతిలో సరళంగా చెప్పడానికి ట్రై చేయాలి. ఇది మీకు తెలుసు అంతా, ఎప్పటి నుంచో వింటూ ఉంటారు ఇదంతా మాయా అంటూ, మాయా ప్రపంచం అంటూ. కాకపోతే చెప్పుకోవాలి కాబట్టి చెప్పుకొని నేను తరిస్తాను, విని మీరు తరించండి. మాయ అంటే ప్రకృతి. అసలు మాయని శ్రీ మహావిష్ణువు యొక్క భార్యగా చెప్తారు పురాణాల్లో. అందుకే ఆమె ఆది మాయ. ఆ మాయకి వశం కానటువంటి వాళ్ళు ఎవరూ లేరు. స్వామివారు మాయాతీత. ఆయన విష్ణు. విష్ణు అంటే ఆయన రూపం ఏంటి? విశ్వం అన్నటువంటి ఒక పేరు చెప్తే చాలిక మొత్తం విష్ణు, ఆయన శ్రీమన్నారాయణుడి గురించి వచ్చేస్తుంది. విశ్వం అంటే అంతటా వ్యాపించి ఉన్నవాడు, అంతవరకు ఓకే. మరి ఈయన కూడా విష్ణుమాయ అంటే ప్రకృతి కూడా అంతటా ఉన్నది. అంతటా ఉన్న ప్రకృతి ఆయన మాయాస్వరూపం. అసలు ఈ మాయ అంటే ఏంటి? మాయ ఆయన అసలు ఎందుకు మాయ అంటారు? ఈ మాయ అంటే ప్రకృతి అంటే జగత్తు. అసలు ఈ ప్రకృతి అంటే ఏమిటి? ప్రకృతి అంటే
నామరూపాత్మకమైనటువంటిది. అంటే ప్రకృతి అంటే మనమే. ఈ ప్రకృతిలో పర్వతాలు, అరణ్యాలు, సకల చరాచర జీవులు, సమస్తం రాళ్ళు, రప్పలు, అది కాదు ఇది కాదు, సమస్తము ఉంటాయి. ఇవన్నీ కూడా నామరూపాత్మకమైనటువంటి. అంటే ప్రతిదానికి ప్రతి ప్రకృతిలో ఉన్న ప్రతి దానికి ఒక నామము, ఒక రూపం ఉంటుంది. ఆ రూపానికి ఒక నామం ఉంటుంది. సపోజ్ మనిషిగా ఉంటే నేను ఒక రూపంలో తీసుకున్నాను. ఈ రూపానికి ఒక నామం మురళీకృష్ణ అనేటువంటి నామం. మీరున్నారు, మీరు ఒక రూపం, మీకు ఒక నామం. అలా ఒక చెట్టు ఉంది, ఒక మారేడు చెట్టు, ఒక నేరేడు చెట్టు, ఒక మామిడి చెట్టు, అలా రాయి ఉంది, దాన్ని రాయి అంటారు. రాయిలో నల్లరాయి, తెల్లరాయి, ఆరాయి, ఈరాయి, జాతిరాయి, 1,00,000 రాళ్ళు. అలాగే అరణ్యాలు, అరణ్యాలకు పేర్లు, పర్వతాలకు పేర్లు. సమస్తము చరాచర జగత్తులో ఉన్న ప్రకృతిలో ఉన్న ప్రతిదానము, ప్రతిదీ నామరూపాత్మకం. అట్లే గుణాత్మకం. ప్రతిదానికి గుణం. ఇప్పుడు మనకు ఉన్నాయి, మనకు త్రిగుణములు, సత్వరజతమో గుణములు మనకి ఉంటాయి. జంతువులు ఉంటాయి, పక్షులు ఉంటాయి. అలా ప్రతిదానికి ప్రతిదానికి వాటి వాటి గుణాలు ఉంటాయి. అలా ప్రకృతి అంటే మాయ. ఈ ప్రకృతి నామరూపాత్మకమైనటువంటిది, గుణాత్మకమైనటువంటిది. ఈ నామరూపాత్మకము, గుణాత్మకమైనటువంటి ఈ ప్రకృతి ఇదే జగత్తు. అందుకే శంకర భగవత్పాదుల వారు అంటారు, జగన్మిథ్య బ్రహ్మ సత్యం. అంటే ఈ జగత్తంతా మిథ్య. మిథ్య అంటే మాయ, మిథ్య. మిథ్య అంటే ఏంటి? మాయ. మాయ అంటే ఏంటి? మాయ అంటే మనము చూస్తున్నది ఏదైతే అది యాక్చువల్గా అది కాదు. నువ్వు చూడవలసి అంటే నీకు సరళంగా చెప్పాలంటే ఈ జగత్తంతా నడుపుతున్నటువంటి ఒక శక్తి, సర్వశక్తిమంతుడు, నిరాకారం. ప్రకృతి జగత్తు ఆకారం కలిగింది. ఈ ప్రకృతిని నడిపించేటువంటి సర్వశక్తివంతుడైనటువంటి పరమాత్మ నిరాకారుడే. ఈ మాయకి అతీతుడాయన. అంటే ఈ మాయలో ఉన్నటువంటి గుణాలు, గణాలు ఇవేవి ఆయనకు వర్తించవు. ఇది ఆకారం కలిగినటువంటి ప్రకృతి, అది ఆయన నిరాకారం. ఈయన సర్వశక్తిమంతుడు. ఇదంతా జగత్తులంతా నడిపించేటువంటి పరమాత్మ ఆయన. ఇది ఆయన పరమాత్మ శాశ్వతం, జగత్తు అశాశ్వతం. ఇది ఆయన నిత్యము ఉండేవాడు, ఇది నిత్యము ఉండేది కాదు. ఎందరో మహానుభావులు, ఎంతెంతో మంది శ్రీ రాముల వారు పరిపాలించారు, శ్రీకృష్ణుల వారు వచ్చారు, ఎంతో మంది మహానుభావులు వచ్చారు, ఎంతో మంది వచ్చారు. ఇది మర్త్యలోకం, ఇది మర్త్యలోకం. ఈ జగత్ అనేటువంటిది మర్త్యలోకం. మర్త్యలోకం అంటే మరణము తథ్యము, మరణము ధర్మం. మర్త్యలోకం అంటే దీంట్లో ఈ జగత్తులోకి ఒక ఆకారం తీసుకుని వచ్చినటువంటి ఎటువంటి రూపమైన, ఎటువంటి శక్తి స్వరూపమే శక్తి. ఆ శక్తి స్వరూపమే శక్తే ఓ రూపాన్ని తీసుకుని వస్తుందన్నమాట ప్రకృతిలోకి. ఆ శక్తి ఎటువంటిదైనా కానీ అది నిర్యాణం చెందాల్సిందే. ఎందరో మహానుభావులు, ఎంతెంతో మంది ఉన్నారు, రాజులు, మహారాజులు, చక్రవర్తులు, అందరూ కూడా నిర్యాణము అయిన వారు. అందరూ కూడా ఈ మాయకి వశమైపోయినటువంటి వాళ్ళే. అందుకే జగత్ మిథ్య బ్రహ్మ సత్యం అని శంకరభగవత్పాదులు అంటారు. అయితే ఇదే గీతలో ఈయన శ్రీకృష్ణ భగవానుడు మాయా దురత్య అంటారు. మాయ గురించి అంటే ఈ మాయ ఏదైతే ఉన్నదో ఉన్నట్టుగా కాకుండా, ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చూపిస్తూ మనల్ని వ్యామోహితులుగా చేస్తూ ప్రమాదకరముగా మారుతుంది. ఇది ఒక ప్రమాదకారి ఈ మాయ అని శ్రీకృష్ణ భగవాన్ వారు గీతలో చెప్తారు. ఎలా అయ్యా అంటే ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఇంద్రజాలికుడు మాయం చేసి, మా ఇంద్రజాలికుడు స్టేజ్ మీద తన టోపీ పెడతాడు, చూపిస్తాడు. ఆ టోపీలో ఎంటీ ఉంటుంది. ఆ టోపీ తీసుకొచ్చి టేబుల్ మీద పెడతాడు. టేబుల్ మీద పెట్టి తీయగానే దాని నుంచి ఒక పావురం వస్తుంది. ఎలా చేశాడు అంటే మాయ. అంటే అది ఒక భ్రమ. యాక్చువల్గా అక్కడే ఉంటుంది. అది మనము చూడలేమంటే, మనము చూడనంత మాత్రమున, మన మాంసపు నేత్రముతో చూడనంత మాత్రమున అక్కడ అది లేదు అని కాదు. ఇప్పుడు మనము కొంత దూరం చూడగలం, కొన్ని జీవులు ఇంకొంత ఎక్కువ దూరం చూడగలం, కొన్ని మనము కొంత శబ్దం మాత్రం వినగలం. సైన్స్లో మనం చదువుకుంటాం, 20 హెర్ట్జుల లోపులో ఉన్నటువంటి శబ్దాన్ని 20,000 హెర్ట్జుల కంటే పైన ఉన్నటువంటి శబ్దాన్ని మనం వినలేము. కానీ కొన్ని తెలివికీటకాదులు, కొన్ని జీవులు వాటిని వింటాయి.
మనం వినలేనంత మాత్రాన, మనం చూడలేనంత మాత్రాన, మనం గ్రహించలేనంత మాత్రాన ఈ ప్రకృతిలో అవి లేవు అని అనుకోవడానికి లేదు, అవి ఉన్నాయి. కాకపోతే ఈ మాయ ఒక ఇలా ఎలా అయితే ఇంద్రజాలకుడు ప్రదర్శించాడో, లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చూపించాడో, అలా ఒక భ్రమ కల్పిస్తాడో ఈ ప్రకృతి కూడా, ఈ జగత్తు కూడా మనకి ఒక భ్రమని, ఒక వ్యామోహాన్ని, ఒక మోహాన్ని క్రియేట్ చేస్తుంది, కలిగిస్తుంది. మీకు ఇంకా సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మాయ మనల్ని కమ్మేసింది, మాయ ఒక పొరలాగా మనల్ని కమ్మేసింది అని చెప్పని అని అంటారు పెద్దలు. అది ఎలా అంటే, ఇప్పుడు ఒక మంచి చలికాలము, మంచి పొగ మంచు పట్టేసింది, మొత్తం ఫాగ్ పట్టేసింది. మనం రోజు వెళ్ళే దేవాలయానికి వెళ్ళే దారే, మన స్వామివారి దత్తాత్రేయ స్వామి వారి ఉన్న దేవాలయానికి వెళ్ళే దారే, అదే దారి. కానీ పొద్దున్న వెళ్దామని మనం లేసేసరికి మొత్తం మంచు పట్టేసింది, పొగ మంచు పట్టేసరికి ఇది మనం వెళ్ళే దారే కదా రోజు అని చెప్పి మనం 4 రోజులు వేసామనుకో, కనబడకపోయినా అక్కడ ఏదో స్పీడ్ బ్రేకర్ ఉంటుంది, కింద పడిపోతాం, లేకపోతే పక్కన చెట్టు ఉంటుంది, దాన్ని గుర్తుకుంటాం. అక్కడ మనకి రోజు చూసేదే, కానీ అక్కడ ఉన్నది మనం లేదనుకుంటాం. అక్కడ చెట్టు ఉన్నది లేదనుకుంటాం. ఇక్కడికి వచ్చేసరికి కొంచెం ఇక్కడ మలుపు తిరగాలి అనుకుంటా, కానీ అక్కడ మలుపు ఉండదు. మలుపు తిరిగామనుకుని మళ్ళీ అక్కడ ఇంకో ఏదో బిల్డింగ్ కొట్టుకుంటాం. అక్కడ మలుపు ఉండాలని మనం అక్కడ ఉన్న చోట లేదు అని, లేని చోట ఉండదని చూపించేటువంటిదే మాయ. అదే ఆ మంచు తెర కరిగిపోయింది అనుకో, కాసేపటి ఒక అర్ధగంట సేపు కానీ సూర్యభగవానుడి యొక్క కిరణాలకి ఆ మంచు తెర తొలగిపోయింది అనుకో, మనకి గమ్యం సాఫీగా సాగిపోతుంది, మనం వెళ్ళాల్సిన దారి మనకు కనబడుతుంది. అలా మాయ మనల్ని కప్పేస్తుంది. ఈ జగత్తంతా ఒక మాయ. ఈ జగత్తులో మనకున్నటువంటి మనకి గుణాలు ఉన్నాయి. ఈ గుణాల వల్ల మనకి వ్యామోహము, కామము, క్రోధము, మదము, మాత్సర్యము ఇలాంటివన్నీ మనకి జీవులన్నింటిలోనూ ఉంటాయి. వీటిలో మనిషికి ఇంకా ఎక్కువ. వీటిని మాయ అనేటువంటి ద్వారా కప్పేస్తుంది. కప్పేసి పరమాత్మను చూడలేని పొజిషన్కి తీసుకొస్తుంది. మనకు ఒక మంచి అందమైన పువ్వు కనపడింది అనుకో, ఆహా అందంగా ఉంది, కన్ను అట్రాక్ట్ చేస్తుంది. ఒక అందమైన స్త్రీ కనపడింది, ఆహా అందంగా ఉంది. మనం వస్తూ ఉన్నాం రోజు వచ్చే గుడికి దారిలోనే, పక్కన స్వామివారు వాల్ పోస్టర్ కనబడుతుంది. ఇంకా కొంచెం ఒక మలుపు తిరిగేసరికి అక్కడ మనకు ఇష్టమైనటువంటి హీరోయిన్ పోస్టర్ ఏదో కనబడుతుంది. మనము అక్కడికి వెళ్ళిన తర్వాత కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే స్వామివారి చిత్రం, స్వామివారి రూపము కనబడుతుంటది. కాసేపటికి మళ్ళీ మనం చూసినటువంటి ఇంకొక పోస్టర్ కూడా కనబడుతుంటది. మనసు చంచలమైనది. అందువల్ల మనము ఆకర్షణకు లోనై ఉంటాం. ఈ ఆకర్షణ వల్ల ఈ జగత్తులో కనబడేటువంటి ప్రతిదీ, ఒక అందమైన కారు, ఒక మంచి బెంజ్ కారు కనబడింది, ఆహా కారు ఎంత అద్భుతంగా, ఎంత అందంగా ఉంది, ఎంత బాగుంది, నాకు కావాలి. అలాగే ఒక మంచి బిల్డింగ్ ఉంది, 3 అంతస్తుల బిల్డింగ్, చాలా అబ్బా ఇటువంటి బిల్డింగ్ నాకు కావాలి. ఏది కనపడు, ఏది చూడు, ఏది నీకు ఆకర్షణాయుతంగా ఉందో అది నీకు కావాలనుకుంటా. అదే మాయ. ఈ మాయ జయించాలి అంటే దానికి ఒకే ఒక మార్గము, పరమాత్మ పాదాలు పట్టుకోవడం. మరి ఈ మాయ అంటే ఇప్పుడు చెప్పుకున్నాం. మరి ముక్తి అంటే ఏంటి? ఈ మాయని జయించాలి అంటే స్వామివారి పాదాలు పట్టుకోవాలి. గురువు గారి పాదాలు పట్టుకుంటే గురువు పరమాత్మ దగ్గరికి చేరుస్తాడు. ఎందుకంటే గురువు గారి భుజముల పైన భగవానుడు ఉంటారు అని చెప్పని చెప్తారు. అందుకే గురువుకి పాద పూజ ఉంటుంది, వేరే పూజ ఉండదు. ఆయన పాదాలు పట్టుకుంటే భగవంతుడి పాదాలు పట్టుకున్నట్టే. మరి అటువంటి ముక్తి అంటే ఏమిటి? ఇక్కడే ఈ మాయా పొరలు మనం తొలగించుకోవాలి. అంటే మనలోనూ ఉన్నటువంటి శక్తి, మనలోనూ ఉన్నటువంటి జీవి, బయట ఉన్నటువంటి జీవి, రెండింటిలోనూ ఈ సమస్త చరాచర జగత్తునంతా నడిపించేటువంటి సర్వశక్తివంతుడైనటువంటి పరమాత్మలోని ఒక అణువే మనము. ఆ పరమాత్మలో ఉన్న శక్తే మనలోనూ ఉంది. ఇప్పుడు కరెంట్ ఉంది. కరెంటు ఒక తీగ అనేటువంటిది ఒక వాహకము. ఆ వాహకం ద్వారా కరెంటు ప్రవహిస్తుంటది, శక్తి ప్రవహిస్తుంటది. కరెంటు చూపించవయ్యా అంటే కరెంటు మనం చూపించలేము. కానీ గదిలోకి వెళ్ళి లైట్ వేయగానే లైట్ వెలుగుతుంది. లైట్ వెళ్ళగానే ఆ కరెంట్ వచ్చింది అంటాం. కానీ మనం ఇక్కడ లైట్ను చూస్తున్నాము, ఆ లైట్లోని వెలుగును చూస్తున్నాము, కానీ శక్తిని చూడగలుగుతున్నామా? ఆ శక్తి ప్రవహించే తీగ లోపల శక్తి ఉంది, అది పట్టుకుంటే షాక్ పడుతుంది, ఆ వైర్ పట్టుకుంటే. మరి ఆ శక్తిని చూడగలుగుతున్నామా? ఆ శక్తిని చూడలేకపోతున్నాం. అందుకోసమే ఇక్కడే ముక్తి అంటే
సమస్త చరాచర జగత్తుని నడిపించేటువంటి సర్వశక్తివంతుడైనటువంటి పరమాత్మ యొక్క తత్వాన్ని మనము తెలుసుకోవాలంటే మనము కూడా పరమాత్మే, మనము కూడా పరమాత్మలోని అంశమే. మనలో ఉన్న శక్తి, మనలో జీవాత్మ ఉంటుంది, మనలో ఒక జీవుడు ఉంటాడు. ఆ జీవుడికి ఒక శరీరం, ఆ శరీరంకి ఒక రూపము, ఆ రూపానికి ఒక నామము. అలాగే పరమాత్మకి నువ్వు రూపం ఇచ్చుకుంటే రూపం, ఆయన వెంకటేశ్వర స్వామి కావచ్చు, శివుడు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, ఎవరైనా మనకి ఇష్టం వచ్చిన రూపం. అలాగే ఆయనని పట్టుకోవాలంటే మనలో ఉన్నటువంటి శక్తిని మనం తెలుసుకోవాలి. ఫస్ట్ మనలో ఉన్నటువంటి శక్తిని మనం తెలుసుకుంటే, మనలో ఉన్నటువంటి ఆత్మశక్తిని మనం తెలుసుకుంటే మనమే ఆయనే మనము అనేటువంటిది మనకు తెలియాలి. అంటే ఫస్ట్ ఈ నేను అనేటువంటిది అహం బ్రహ్మాస్మి అన్నారు శంకరాచార్య వారు. అహం బ్రహ్మాస్మి అంటే నేనే బ్రహ్మను. ఆ బ్రహ్మం అంటే ఏంటి? బయట ఉన్న ఒక పదార్థం. ఈ సర్వశక్తివంతమైనటువంటి ఒక పదార్థానికి ఒక పేరు ఏంటంటే అదే బ్రహ్మము. ఆ బ్రహ్మమే పరబ్రహ్మం. బయట పర అంటే బయట ఉన్నది, మన లోపల ఉన్నది మన ఆత్మశక్తి, బయట ఉన్నది పరశక్తి, ఆయనే పరమాత్మ. ఈ ఆత్మ, మనలో ఉన్నటువంటి ఆత్మని పరమాత్మతో ఈ మాయను జయించి, అంటే ఈ అరిషట్ వర్గములన్నింటినీ జయించి, ఏదైతే మనల్ని ఈ వ్యామోహానికి, మోహానికి, వాటికి అన్నిటికీ మనల్ని లోపరుస్తుందో ఈ మాయను జయించి స్వామి ఆ బయట ఉన్నటువంటి పరమాత్మని మనము పట్టుకోగలగాలి. పట్టుకుంటేనే మనకు ముక్తి. చెప్పడం బాగానే ఉందండి. బయట మనలో ఉన్న ఆత్మశక్తినే మనము అసలు మనలో ఒక శక్తి ఉంది. ఎలా ఉంది శక్తి? ఆ శక్తి, బయట ఉన్న శక్తి, అది ఎలా ఉంటుంది? మనం ఎలా పట్టుకుంటాం? ఇది ఒక సున్నితమైన ప్రశ్న, జటిలమైన ప్రశ్న. పరమాత్మను పట్టుకోవాలంటే ఒకే ఒక మార్గం. ఆయనని పట్టుకోవాలి అంటే శరణాగతి. అందుకే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్కరు చెప్పుకుంటూ వచ్చారు. ఒక యుగంలో తపస్సు, ఒక యుగంలో యజ్ఞాలు, ఇంకొక యుగంలో ఒకటి దాని. మన కలియుగంలో నామస్మరణ, సింపుల్గా నామస్మరణ చెప్పారు. కానీ మరి భగవంతుని మనం పట్టుకోవాలి అంటే ఆయన మన ఆత్మని పరమాత్మతోటి లయము చేసి నిరాకారమైనటువంటి దానిలోకి ఈ ఆకారాన్ని పోగొట్టి మనలో ఉన్న ఆత్మశక్తి ఆ బయట ఉన్నటువంటి పరమాత్మ శక్తితోటి లయము చేయడమే ముక్తి. మరి అంత ఈజీనా? ఇది మహామోహులకు కూడా సాధ్యం కాదని. కానీ సాధ్యము కాదు అన్నారు, సాధ్యం చాలా కష్టతరం అన్నారు, కానీ అసాధ్యం అని చెప్పలేదు. ఎందుకంటే కొంతమంది ఆ విధంగా ఎంతో మంది ఆ పరమాత్మలో లీనమైనటువంటి వాళ్ళు ఉన్నారు. భగవాన్ రమణ మహర్షులు గారు కానీ, పోతులూరు బ్రహ్మేంద్ర గారు కానీ, నవవిధ భక్తులు, ఒక్కొక్క భక్తి స్మరణం ద్వారా, కీర్తనం ద్వారా, భక్తి ద్వారా 9 భక్తులు, 9 రకాల భక్తులు ఉంటాయి. ఆ భక్తులు మనం తర్వాత చెప్పుకున్నాం. నవవిధ భక్తులు ఇక్కడ అవసరం లేదు. నువ్వు ఏ మార్గం ఎంచుకున్నా పరమాత్మను తెచ్చుకోవచ్చు. కీర్తన ద్వారా తరించిన వారు అన్నమయ్య, స్మరణ ద్వారా తరించిన వారు పరీక్షితు, ఇట్లా తర్వాత మనం చెప్పుకున్నాం. ఇలా మరి మనలాంటి సామాన్యమైనటువంటి మానవులకి అది సాధ్యమా? సాధన చేయాలి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు బయట ఉన్న శక్తి లోపల ఉన్న శక్తితోటి కలిస్తే మనం పరమాత్మ తత్వాన్ని పట్టుకుంటాము అని చెప్పి అంటాం కదా. ఇక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మనము కానీ, మన ఇంట్లో కానీ, మన చుట్టుపక్కల ఉన్న బంధువులలో కానీ, మన చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో కానీ జనరల్గా మనం సాధారణంగా అప్పుడప్పుడు వింటాం. వాళ్ళకి ఒక ప్రాబ్లం ఉంది, వాళ్ళొక సమస్యని ఎదుర్కొంటున్నారు. ఆ సమస్య అది ఏదైనా కానివ్వండి, ఆ సమస్యని 1 సంవత్సర కాలం నుంచి వాళ్ళు ఎదుర్కొంటున్నారు. ఆ సమస్య జటిలమైన, ఆ సమస్య పెద్దగా అవుతుంది. కానీ ఆ సమస్యకి పరిష్కారం వాళ్ళకి దొరకట్లేదు, సమాధానం దొరకట్లేదు. ఇంకా అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? అన్ని మార్గాలు వాళ్ళ శక్తి మీద వాళ్ళకి ఎంత ఉందో ఆ శక్తి మార్గాల ద్వారా, ఆ శక్తి ద్వారా వాళ్ళు మార్గాన్ని అన్వేషిస్తారు. ఇంకా కావట్లేదు. అప్పుడు ఏం చేస్తారు? పెద్దలు చెప్పినట్టుగానే శరణాగతి, స్వామివారి దగ్గరికి వెళ్తారు. అయ్యా నీవే దిక్కు, ఇక నువ్వు మమ్మల్ని ఈ ప్రాబ్లంలో నుంచి గట్టెక్కించాలి అని చెప్పి మొక్కుకుంటాం. మనం జనరల్గా మేము మొక్కుకున్నామండి, మేము ముడుపు కట్టామండి, మేము 30 రోజులు మొక్కుకున్నాము, మాకు ఈ మొక్కు అవ్వగానే మేము 30 రోజులు మొక్కుకున్నాము, అయిన తర్వాత స్వామివారికి మా సమస్య తీరింది, మా కోరిక తీరింది, మేము వెళ్ళి మొక్కు తీర్చుకోవడానికి వెళ్తున్నాము, తిరుపతికి వెళ్తున్నాము, ఈ హుండీలో వేస్తున్నాము, లేకపోతే తిరుపతికి వెళ్తున్నాము, మా మొక్కు తీర్చుకుంటున్నామని మనం జనరల్గా వింటాం. అసలు మొక్కు అంటే ఏమిటి అంటే, మన యొక్క శక్తి, మనలో ఉన్నటువంటి శక్తి, మనం చలన శక్తి ద్వారా మన అన్ని మార్గాలను అన్వేషించిన తర్వాత మనం ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఎత్తుక్కోలేని పరిస్థితుల్లో
ఇక ఎవరైతే పరమాత్మ ఆయన మాత్రమే దీనికి మార్గం చూపించగలడు అని చెప్పని శరణాగతితోటి స్వామివారిని మనము స్వామి నువ్వు మాత్రమే ఇది చేయగలవు, నువ్వు మాత్రమే నాకు ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసి నన్ను ఈ కష్టం నుంచి గట్టెక్కించు స్వామి, నేను ఒక 30 రోజులు నేను నీకు ఇదిగో రోజుకు ₹1 చొప్పున ముడుపు కట్టుకుంటూ నేను నాకు తీరగానే 30 రోజులు తిరగానే నాకు ఈ సమస్య తిరగానే ఇది తీసుకొచ్చి నీకు అర్పిస్తాను స్వామి అని ఇప్పుడు మొక్కుకుంటారు. మొక్కుకున్నప్పుడు మొదట సంవత్సరం పాటు రాని 30 రోజులు ఎందుకు మొదటి రోజు ఈయన భగవంతుడి దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తాడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. 10 రోజులు గడిచింది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. 20 రోజులు గడిచింది. ఇంకా ఉన్నది 10 రోజులే. అప్పుడు నేను ఇంకా ఉన్నది 10 రోజులే స్వామి, ఇంకా నేను నిన్ను నమ్ముకున్నాను, 20 రోజులు అయిపోయింది, ఇంకా 10 రోజులే ఉంది, ఈ 10 రోజుల్లో నువ్వే తీర్చాలి. అప్పుడు నీ యొక్క 1వ రోజు నువ్వు స్టార్ట్ చేసిన దానికి 21వ రోజు స్టార్ట్ చేసిన దానికి నీలో ఉన్న శక్తిలో తేడా వస్తుంది. అప్పుడు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ నువ్వు చేయాలి. ఆ 21వ రోజు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఎందుకంటే నువ్వు చేస్తావు నాకు నమ్మకం ఉంది. 25 రోజులు అయిపోయింది, ఇంకా 3 రోజులే ఉంది, ఇంకా తీవ్రంగా చేస్తావు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. నువ్వు సమస్త నీలోని ఉన్న జ్ఞానేంద్రియాలని పంచేంద్రియాలని నీ యొక్క అన్నిటినీ 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 11వది అనేటువంటి మనస్సు, ఈ 11ని స్వామి దగ్గర పెట్టి నువ్వు శరణాగతి వేడి 30వ రోజు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇంకా నువ్వే శరణ్యం, నువ్వు నాకు తప్ప నువ్వు నాకు వేరే దిక్కు లేరు, ఈ ప్రాబ్లం నుంచి నన్ను నువ్వే గట్టెక్కించాలి అని చెప్పి ఆయన పాదాలు పట్టుకొని నువ్వు గట్టిగా శరణాగతి వేడుతావు చూసావా, అప్పుడు నీ పని అయిపోయింది. ఈ ప్రాబ్లం తీరిందండి, నేను ఈ మొక్కుకున్నాను, ఈ ప్రాబ్లం నాకు స్వామివారు 30 రోజులు మొక్కుకున్నా అయిపోయింది, నాకు ఈ ప్రాబ్లం తీరింది, ఇది మొక్కు తీర్చుకుంటానని నీకు చెప్తావు. మరి ఎలా తీరింది ఈ మొక్కు? నీకు సంవత్సరం పాటు నీ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకండి, నీకు 30 రోజులలో నీకు ఎలా దొరికింది అంటే నీ యొక్క శక్తిని కేంద్రీకృతం చేశావు. 30 రోజులు నువ్వు ఫస్ట్ రోజు కంటే 15వ రోజు, 15వ రోజు తర్వాత 25వ రోజు నీలో ఉన్న శక్తి, నీలో ఉన్న పొటెన్షియల్ ఎనర్జీ, నీలో ఉన్న స్థితికి స్థాపక ఎనర్జీని భగవంతుడి పైనే కేంద్రీకరించి ఆయనే శరణాగతుడు, ఆయన తప్ప నాకు ఇంకా వేరే దిక్కు లేరు, నువ్వే నాకు శరణాగతి, నువ్వు మాత్రమే నువ్వు వినాలి, నువ్వు మాత్రమే నువ్వు ఇది చేయగలవు అని చెప్పినటువంటి నీ కోరికలో నీ శక్తి అంతా కేంద్రీకృతమై ఉంది. సమస్య ఎక్కడ ఉంది? సమస్య ప్రకృతిలో ఉంది, బయట ఉంది. సొల్యూషన్ ఎక్కడ ఉంది? బయటే ఉంది. కానీ ఆ సొల్యూషన్ మనం ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. కానీ మనం ఎవరిని అడిగాము? భగవంతుడిని ఆ సొల్యూషన్ ఇవ్వమని చెప్పి మనం అడిగాము. ఆ అడగడం యొక్క 30 రోజులకు ముందు అడిగిన విధానం వేరు, 30 రోజుల తర్వాత 30వ రోజు అడిగిన విధానం వేరు. ఆ అడిగిన విధానంతోనే నీ యొక్క కోరిక బయట ఉన్న ప్రకృతిలో, బయట ఉన్నటువంటి పరశక్తి పరమాత్మకి తెలిసి నీ యొక్క మార్గం ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ వేరు తెలిసే ప్రాబ్లం తెలిసే సొల్యూషన్. అలా ప్రాబ్లంకి సొల్యూషన్ ఆయన ఇచ్చేశాడు. అంత నువ్వు ఒక ప్రాబ్లంలో ఎదుర్కొనడానికి ఒక 30 రోజుల పాటు నువ్వు యొక్క నీ సమస్త శక్తిని కేంద్రీకరించి నువ్వు శరణాగతి వేడి నువ్వు చేస్తే నీ కోరిక తీరి నువ్వు ప్రాబ్లం నుంచి బయటెక్కి నువ్వు మొక్కు తీర్చుకున్నావే. మరి అటువంటి అంతటి మహాశక్తివంతుడు సర్వవ్యాపకుడైనటువంటి ఆ పరమాత్మని పట్టుకోవాలంటే ఆ పరమాత్మని పట్టుకొని ఆయనలో మనము ఆయనలో లీనమైపోయి పునరావృతరహిత శివ సాహిత్యం పొందాలి అంటే మనం ఎంత శక్తిని కేంద్రీకరించాలి, ఎంత శక్తితో స్వామి వారిని మనం ధ్యానించాలి. అందుకే పెద్దలు సాధనలు చెప్పారు. ధ్యానం, యోగము, భక్తి, తపస్సు ఇవన్నీ పూర్వం చేశారు అందరూ పెద్దలు. మరి అత్రి మహర్షి సాక్షాత్తు పరమాత్మ యొక్క తేజస్సును ఆయన తీసుకోగలిగాడు అని చెప్పంటే ఎలా తీసుకోగలిగాడు? ఎన్నో సంవత్సరాలు అత్రిలో ఉన్న శక్తి కూడా సరిపోలా, కానీ ఆయన ఎన్నో సంవత్సరాలు తపస్సు చేశారు. అంటే బయట ఉన్న పరమాత్మ యొక్క శక్తిని ఈయన తట్టుకోగలిగే స్థితిలోకి వచ్చినప్పుడు పరమాత్మ ఈయన లోపలికి వచ్చాడు. అలా మనం పరమాత్మలో లీనమైపోవాలంటే అదే ముక్తి. మనలో ఉన్న ఆత్మ పరమాత్మలో లీనమైపోయే శక్తి పునరావృత రహిత శివ సాహిత్యాన్ని పొందాలి అంటే, మళ్ళీ జన్మనేటువంటి లేనటువంటి పరిస్థితిని పొందాలి అంటే మనం ఎంత తీవ్రంగా స్వామి ఆ శక్తిని మనం అర్థం చేసుకుని మనలో ఉన్న శక్తిని ఆ శక్తిలో కేంద్రీకృతం చేయడానికి మనం ఎంత తీవ్రంగా ప్రయత్నం చేయాలి? అది ఒక జన్మతో సాధ్యమవుతుందా? అవుతుందో నేను తెలియదు, మనలాంటి వాళ్ళకి కష్టమని. కానీ అలాగ చేస్తూ ఉండాలి. సాధన చేస్తూ ఉంటే ఒక తర్వాత ఇంకొకటి తర్వాత ఇంకొక తర్వాత ఎప్పుడో ఒకప్పుడు స్వామి వారు ఖచ్చితంగా చేస్తారు. ఇది ముక్తి. ఆత్మ పరమాత్మలో లీనమైపోయినటువంటి అదే ముక్తి. ఇక్కడ మనం మాయ గురించి చెప్పుకున్నాం. ఈ ముక్తిని పొందే మార్గంలో ఈ మాయ మనల్ని చాలా విపరీతంగా ప్రభావితం చేస్తుంది.
ఈ ప్రభావితం చేసేటప్పుడు వాటన్నింటినీ మనం వాటికి లోబడకుండా, అంతకుముందు అవతారాల్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇప్పుడు నేను మళ్ళీ దాన్ని ఉదాహరించున్నాను. వాటికి లోబడకుండా మనం ఏదైతే స్థిరచిత్తంతో మనం ఏ తత్వం అయితే, ఏ పరబ్రహ్మంతో మనం, ఏ పరమాత్మ యొక్క తత్వంతో మనం లీనమైపోవాలనుకున్న ఉద్దేశంతో మనం చేస్తున్నామో మనం సాధనంతా, అలా చేసేటప్పుడు మనకి చాలా రకాలైనటువంటి ఆకర్షణలకి, చాలా రకాలైనటువంటి ప్రలోభాలకి, చాలా రకాలైనటువంటి మోహాలకి మనము మన శరీరము ఇదవుతుంటది. వాటినన్నింటినీ మనం ఇది కాదు, ఇది మాయ, ఇదంతా మాయ, ఇదంతా మిథ్య, ఇదంతా భ్రమ, ఒక ఇంద్రజాలికుడు లేనటువంటి పావురాన్ని సృష్టించాడు అంతే. అలాగా ఇదంతా నేను దీనికి వశము కాకూడదు అనుకుంటూ ఆ మాయను జయించి అప్పుడు పరమాత్మతోటి లీనమవ్వడం. ఆత్మని పరమాత్మ లీనమైపోతే శరీరం పడిపోతుంది, ఆత్మ లీనం. ఇది ముక్తి, మాయా ముక్తి. మాయా ముక్త అవధూత. అవధూత అంటే నిన్న మనం చెప్పుకున్నాం, ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ స్వామివారు ఈ 10వ అవతారంలో మాయాముక్త అవధూతగా వచ్చాడు. ఇక్కడ స్వామివారి లీల ఎక్కువే ఉండదు, కొంచెమే ఉంటుంది. అంటే ప్రతి లీలలోనూ స్వామివారు వారి శిష్యులని, ఆ యొక్క జనాలని, ఆ ఉన్నటువంటి అప్పుడున్న పరిస్థితుల్లో ఉన్న జనాలని, వారి యొక్క అజ్ఞానాన్ని తొలగించారు. గురువు గారు ఆయన గురువుగా వచ్చారు. గురువు యొక్క మొత్తం ప్రప్రథమ కర్తవ్యం ఏంటి? ఆయనని నమ్ముకున్న శిష్యులలో అజ్ఞానాన్ని తొలగించడమే. సో జ్ఞాన మార్గంలో తీసుకెళ్తే వారే ముక్తికి వెళ్ళిపోతారు. అజ్ఞానం ఏదైతే ఉందో ఆ అజ్ఞానాన్ని తొలగిస్తే, ఏదైతే లేదని భ్రమగా ఉన్నారో ఆ అజ్ఞానమే మాయ, అది తొలగిస్తే పరమాత్మను చేరుకుంటాం. ఇక్కడ స్వామివారు చూపించే లీల ఏంటంటే, ఒకనొకప్పుడు సుశీలుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు, ఒక స్వామివారి శిష్యుడు, వారి తండ్రి గారి, వారి పెద్దల యొక్క క్రియలు అంటే ఏమంటారు, మన సంవత్సరికము, ఆర్థికం అవి పెడుతుంటారు. అవి పెట్టే టైంలో బ్రాహ్మణులందరినీ పిలుస్తారు, బ్రాహ్మణ సమారాధన చేస్తారు, అన్ని చేస్తుంటారు. అప్పుడు స్వామివారు సాక్షాత్తు పరమాత్మ అయినటువంటి దత్తాత్రేయ స్వామి వారు అక్కడికి ఒక రూపంతోటి, ఒక బైరాగి, ఒక భిక్షుకుడు రూపంలో వస్తాడు. ఒంటి మీద ఆయనకి ఎప్పుడు విభూది ఉంటుంది. ఆయన ఒంటి చుట్టూ ఆయనకి ఎప్పుడు ఒంటి నిండా విభూది ఉంటుంది. ఆయనకి విభూది అంటే అంత ప్రాణం అనమాట. అలాగే ఆయన ఒళ్ళంతా విభూతి రాసుకొని, చుట్టూ ఒక కమ్మలి కట్టుకొని, ఒక చేతిలో ఒక కర్ర పట్టుకొని, ఇంకొక చేతిలో ఒక భిక్ష పాత్ర పట్టుకొని, ఇంకొక అదే కర్ర పట్టుకున్న చేతితో ఒక కుక్కకి దానికి కర్ర ఉంటుంది, దానికి తాడు ఉంటుంది, దాన్ని కూడా పట్టుకొని అక్కడ బ్రహ్మకర్మలు జరిగేటువంటి ప్రాంతానికి, వాళ్ళ పితృదేవతలకి పెట్టేటువంటి శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తున్నటువంటి ఆ ప్రాంతానికి ఈయన కూడా వస్తాడు. ఈయన కూడా వస్తే అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు, ఎవరు నువ్వు, మన అంతకుముందు లీలలో జరిగినట్టే ఎవరు నువ్వు ఆయన చెప్తారు. తర్వాత నీ తల్లిదండ్రులు ఎవరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నేను సర్వవ్యాపకుని, నాకు ఆది అంతాలు లేవు, నాకు ఎవరు లేరు, నేనే మొత్తం, నేనే అని ఆయన, నేను అవ్యక్త రూపిణి అని సమాధానం చెప్పుకుంటూ వస్తారు. అయితే ఈయన చెప్పేటువంటి సమాధానాన్ని లోపల ఉన్నటువంటి సుశీలుడు, ఇవన్నీ బ్రాహ్మణులు అడుగుతున్నారు, లోపల ఉన్నటువంటి సుశీలుడు వింటాడు. విని ఆయన దత్తాత్రేయ స్వామి యొక్క పరమభక్తుడు. ఓహో, వచ్చిన వారు స్వామి ఇలా చెబుతున్నారు అంటే వచ్చినటువంటి వారు స్వామి అయి ఉంటారు, నా స్వామి వచ్చారని చెప్పి ఆయన స్వామి వారిని, స్వామి ఏ రూపంలో వచ్చినా పట్టుకోగలగాలి, ఆయన పరీక్షిస్తుంటాడు. ఆ పరీక్షలో మనం ఎప్పుడు అలర్ట్గా ఉండి మనం నెగ్గాలి. ఓహో, వచ్చిన వారు నా స్వామి దత్తాత్రేయ ప్రభువులు వచ్చారు అని చెప్పని ఆయన స్వామివారిని పట్టుకొని ఆయనకి ఆసనం వేసి కూర్చోబెట్టి, ఆయనకి భోజన తాంబూలాదులన్నీ పెట్టి, ఆయనకి తాంబూలం కూడా ఇచ్చి పంపిస్తారు. ఇదంతా బ్రాహ్మణులు చూస్తారు. చూసి ఒక బైరాగికి, ఒక అనాచారుడికి నువ్వు భోజనం పెడతావా, ఇక్కడ బ్రహ్మకర్మ జరుగుతుంది, మేమందరం ఉండగా మాకు పెట్టకుండా ఫస్ట్ ఆయనకు పెట్టి పంపిస్తావా, నువ్వు చాలా దౌర్భాగ్యమైన పని చేసావు అని చెప్పి వాళ్ళందరూ అక్కడ భోజనాలు చేయకుండా వాళ్ళు వెళ్ళిపోవడమే కాకుండా ఊళ్ళో ఉన్న మిగతా అందరు బ్రాహ్మణులు ఊరు వాళ్ళందరినీ వేసుకొని వస్తారు. వేసుకొని వచ్చినప్పుడు వారికి వీరికి స్వామికి మధ్య సంభాషణ జరుగుతుంది. సంభాషణలో నువ్వు వచ్చావు, నువ్వు ఆయనకి ఇచ్చావు, అసలు నువ్వు అతని అర్హత ఏంటి, నువ్వు ఆయనకి ఏ విధంగా పెడతావు అని చెప్పని బ్రాహ్మణులు, నువ్వు ఈ పందిట్లోకి వచ్చి ఈ మా యొక్క బ్రహ్మకర్మని నువ్వు నాశనం చేశావు, నువ్వు భ్రష్టు పట్టించావు అని చెప్పని అంటారు. అప్పుడు స్వామివారు అసలు బ్రహ్మం అంటే ఏమిటి అని అడుగుతారు. బ్రహ్మము అంటే ఓంకారం, బ్రహ్మం అంటే ఓంకారము, వేదాత్మకము, వేదాలలో ఉన్నది ఓంకారమే, వేద సదృశ్యం ఓంకారం. అది నీలాంటి అనాచారులు వినడానికి కానీ చదవడానికి కానీ అనర్హులు మీరు ఇక్కడ అని చెప్పని అంటారు.
ఓహో అలాగా నేను పనికిరానా, అసలు అంటే వేదము చదవడానికి వినడానికి కూడా పనికిరానా మీరు అనుకుంటున్నారు. నా ఈ పక్కన ఉన్నటువంటి శునకము మీరు చెబుతున్నటువంటి వేదాలని పఠిస్తుంది, నేను నా వరకు కూడా అవసరం లేదు అని చెప్పాలంటే అప్పుడు ఆ శునకము చతుర్ముఖ బ్రహ్మ ఏ విధంగా అయితే 4 తలలతోటి సామవేదము, ఋగ్వేదము, యజుర్వేదము, అథర్వణవేదము 4 తలలతోటి 4 వేదాలని ఒకటేసారి ఏ విధంగా అయితే వల్లవేస్తుందో సాంగోపాంగంగా ఆ శునకము పఠిస్తారు. పఠించేసరికి అప్పుడు వారు ఆ బ్రాహ్మణులు అక్కడ ఉన్నటువంటి వచ్చిన జనులందరూ తమ యొక్క తప్పును తెలుసుకొని వచ్చినటువంటి వారు మహానుభావులు పరమాత్మ మేము చాలా తప్పు చేశాము, మాకంతా వేదమంతా తెలుసు, మేము వేద బ్రాహ్మణులము అని చెప్పని అనుకుంటూ మేము ఒక భ్రాంతిలో ఉన్నాము, సో అని చెప్పి స్వామివారికి శరణాగతి పెడతారు. శరణాగతి పెడితే అప్పుడు ఆయన వారిని శరణాగతి వేడి మమ్మల్ని ఉద్ధరించండి స్వామి మాకు అని చెప్పారంటే మీరు ఆత్మతత్వాన్ని తెలుసుకోండి, ఉన్నది ఒకటే పదార్థము, బ్రహ్మ పదార్థము, అద్వైతము రెండు కానిది, ఉన్నది ఒకటే, పరబ్రహ్మము ఒకటే, నీలోనూ ఉన్నది, నాలోనూ ఉన్నది, బయట ఉన్నది, లోపల ఉన్నది, అంతటా ఉన్నది, అంతా కూడా బ్రహ్మం ఒకటే తెలుసుకోండి, అది తెలుసుకొని మీరు సాధన చేయండి, మీరు ముక్తిని పొందుతారు అని చెప్పని వారికి అభయం ఇచ్చి వెళ్ళిపోతారు. ఈ లీలలో ఇది సూక్ష్మంగా స్వామివారు మాయాముక్త అవధూతగా వచ్చి బ్రహ్మం అంటే బయట ఉన్న బ్రహ్మము, లోపల ఉన్న బ్రహ్మం అంతా ఒకటే చూపించి వారిలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి వారి ముక్తి మార్గం వెళ్ళడానికి వారికి మార్గాన్ని చెప్పి స్వామివారు అదృశ్యమవుతారు. ఇక్కడ స్వామివారు వచ్చినటువంటి మాయాముక్త అవధూత రూపంలో స్వామివారిని ఉపాసన చేయడానికి ఇచ్చినటువంటి స్తోత్రం ఏంటంటే మాయాముక్తాయ శుద్ధాయ మాయాగుణ హరాయతే శుద్ధ బుద్ధాత్మ రూపాయ నమోస్తు పరమాత్మనే. ఇది ఇవాళ స్వామివారి యొక్క మాయాముక్త అవధూత. రేపటి రోజున మాయాయుక్త అవధూత. మాయా గురించి చెప్పుకున్నాం, ముక్తి గురించి చెప్పుకున్నాం, అవధూత గురించి చెప్పుకున్నాం. రేపటి రోజున 11వ అవతారంగా మాయాయుక్త అవధూత, అది మనం రేపటి రోజు చెప్పుకున్నాం.